పద్ధతిని ఉన్నటువంటి వ్యవస్థల్ని వినియోగించుకొని ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే తప్పులు చేస్తారో నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు కానీ, రాష్ట్ర రీజనల్ పార్టీ అధ్యక్షులను కానివ్వండి, వాళ్ళ బలహీనతల మీద డ్రైవ్ చేసి వాళ్ళని లోపరుచుకొని బ్లాక్మెయిల్ చేసి పరిపాలన చేస్తున్నాడు తప్పితే సగటు భారతదేశ ప్రజలకు ఏం అవసరమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక్క చట్టాన్ని కూడా ఈ 12 సంవత్సరాల్లో ఎన్డీఏ 1-2 అయిపోయింది, 3 బొటాబొటి మెజార్టీతోటి మోడీ గారు కొనసాగుతున్నారు. ఈ 12 సంవత్సరాల్లో అదేమంటే భారతదేశంలో ఎక్కువ ప్రజలు హిందువులు కాబట్టి మతపరమైనటువంటి భావోద్రేకాలని రెచ్చగొట్టి, ఎవడు హిందువులు కాదు 80% మంది అందరూ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ 60-70% మంది ఎక్కడైనా భారతదేశంలో కొత్తగా చెప్పేదే ఉంది, ఈయన ఒక్కడే హిందువు అయినట్టు, మనం పూజ చేయట్లేదా? కాకపోతే హిందువులతో పాటు పెద్ద సంఖ్యలో 20% మంది ముస్లిమ్స్ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిమ్స్ జనాభా ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కంట్రీస్ ఇండియా. క్రిస్టియన్స్ ఉన్నారు 5-6%. మన రాష్ట్ర లాంటి రాష్ట్రాలు అయితే 40-50% మంది క్రిస్టియన్స్ ఉన్నారు. వీళ్ళెవ్వడికి మతపరమైనటువంటి తారతమ్యం లేదు. లేనటువంటి సమాజానికి అవసరం లేనటువంటి వ్యవహారాలను తీసుకొచ్చి రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేటటువంటి ప్రతి 2 సంవత్సరానికి ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం మరుగున పడిపోయినటువంటి సమస్యలను తీసుకొచ్చి దేవాలయాలనో మసీదులనో చెప్పి గొడవలు తీసుకొచ్చి ఒక లిటిగేషన్ కోర్టులో పెట్టి ప్రతి టీవీ డిబేట్లో, జాతీయ మీడియాలో దాన్ని డిస్కషన్లో పెట్టి పబ్బం గడుపుతున్నారు తప్పితే నిజంగా సమాజానికి ఏం అవసరం? కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్జీఎస్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ సమాచార హక్కు చట్టం తీసుకొచ్చింది, ఆధార్ని తీసుకొచ్చింది దేశం మొత్తానికి. మీరు ఇంత కూడా కదిలిలేకపోయారు ఈ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చట్టాలను. కాక ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకోకుండా కేవలం మీరు బ్లాక్మెయిల్ చేసి దౌర్జన్యంగా ఆయా రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులను బెదిరించి వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా తప్పు చేస్తే పనిష్ చేయి, కాకుండా వాళ్ళని లోపరుచుకొని సక్రమంగా పరిపాలన చేయకపోతే ఎండ్ ఆఫ్ ది డే నష్టపోయేది ప్రజలు. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీని మరలా సమర్థించండి. మేమందరం కూడా మీ తరపున ఉండి ఖచ్చితంగా ఫైట్ చేసి మరలా ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి 2004 నుంచి 2009 దాకా ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన జరిగిందో, అలానే యూపీఏ 1 and 2 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రి, అప్పుడు దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు యూపీఏ చైర్మన్ గా సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో ఎలా అయితే జరిగిందో అలాంటి పరిపాలన రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని, షర్మిల గారి నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తేనే ఈ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ మేలు జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రీజనల్ పార్టీస్ అనేది వ్యక్తిగతమైనటువంటి అవసరాలను తీర్చుకోవడానికి తప్పితే సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, ఈ ఎన్ఆర్జీఎస్ని బ్రతికించేదానికై మీ వంతు మీరుగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేపట్టే ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ, అలానే ఈ కార్యక్రమాన్ని అతి తక్కువ టైంలో కొత్తపేట గ్రామంలో మనం ఎంచుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే మాజీ సర్పంచ్ వాసు గారు కానివ్వండి, మిర్యాల సీన్ గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను ఏ విధమైనటువంటి పరిగణలోకి తీసుకోకుండా చాలా చక్కగా, చాలా డీసెంట్గా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో భాగంగా మన చర్యలు చేసినటువంటి సోదరిమణి షర్మిల గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. సార్ మీరు మాట్లాడతారు సార్? మీరు ఆల్రెడీ మాట్లాడారు కదా.